సన్ రైజ్ క్యాలెండర్ అండి. సన్ రైజ్ క్యాలెండర్ జనవరి స్టార్ట్ అయింది. గ్లాస్ ఇచ్చి అసలు కంగారు మనిషి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీను తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియో ఏంటంటే మనం ఇప్పుడు వచ్చేసరికి కన్యాకుమారిలో అయితే ఉన్నాం. నేను ఇప్పుడు కన్యాకుమారిలో వన్ డేలో ఏమేమి చూడగలం 12 అయితే అవుతుంది. మనం 12 నుంచి ఈవినింగ్ 8:30 దాకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేయగలము మొత్తం మీద ట్రై చేస్తాను. ఏమేమి మీకు చూపించడానికి టూరిజం ప్లేసెస్ అన్నీ. నేను ప్రజెంట్ నేనైతే వచ్చినది త్రివేంద్రం సెంట్రల్ నుంచి కన్యాకుమారి అయితే వచ్చాను గైస్. వచ్చే దారి అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి ప్లాన్ చేస్తే మాటికి త్రివేంద్రం కన్యాకుమారి ఒకేసారి ప్లాన్ చేయండి. ఆ వెళ్ళే రూట్లో చాలా అంటే చాలా బాగున్నాయి. టన్నెల్స్ ఉన్నాయి, గ్రీనరీ అసలు అబ్బా నెక్స్ట్ లెవెల్ గైస్. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మేము ప్రస్తుతం స్టేషన్లో క్లాక్ రూమ్స్ వెతికి అందులో అయితే బ్యాగ్స్ వెనకమాల ఉన్న డ్రెస్ బ్యాగ్ అయితే ఆడ పెట్టేసేసి ఇంకా అక్కడి నుంచి ఎక్కడైనా లంచ్ చేసి ఇంక వెళ్దాం గైస్. దీంతో ఇదే ఫైనల్ స్టేషన్, తర్వాత ఏ స్టేషన్ లేవు. మీకు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో చెప్తాను, చూపిస్తానండి. సార్ ఈ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఇన్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్. గైస్ ఈ రెండు ప్లేస్ అయితే మనం ఇప్పుడు ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆల్రెడీ వచ్చేసాం స్టేషన్ దగ్గరికి. ఈ ప్లేస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. క్లాక్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాం మనం. గైస్ ఎప్పుడు స్టేషన్ దగ్గర అటు ట్రై చేయకుండా కొంచెం మనం ముందుకెళ్తే అక్కడ రెస్టారెంట్స్ కానీ సమ్ హోటల్స్ కానీ కిరాణా కొట్లు కానీ ఉంటాయి కదా, వాళ్ళని అడిగితే కొంచెం వాళ్ళు చెప్తారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎత్తున కానీ ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కొంచెం మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఏదైనా రెస్టారెంట్ కానీ ఏదైనా కనపడితే అక్కడ కనుక్కొని ఏమేమి ఉన్నాయి, ఎలా చీప్లో వెళ్తా కుదిరిద్ది అనేది కనుక్కొని చేద్దాం ప్రశాంతంగా. మామూలుగా నాకు తెలిసిన టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి నేను కొంచెం రీసెర్చ్ చేస్తే వివేకానంద రాక్, అక్కడ కన్యాకుమారి అమ్మవారు ఉంటారంట, అమ్మవారు ఒకళ్ళు. మళ్ళీ దాంతోపాటు త్రివేణి సంగమే ఓకే వచ్చారంటే 3 సముద్రాలు ఒకేసారి కలుస్తాయి, అదొక ప్లేస్ ఉన్నాయి. మొత్తం ఈ ప్లేసెస్ని మనం అయితే వాళ్ళైతే కవర్ చేయాలి. మ్యాక్సిమం కవర్ చేస్తాం, అన్నీ దగ్గరలో ఉంటాయి. ఫస్ట్ మనం వెళ్ళి లంచ్ చేయాలి కదా. ఇంకా పొద్దున మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, డైరెక్ట్ ట్రైన్ ఎక్కేసాను. నుంచి నియర్ అంటే దగ్గర ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. మనం నడుచుకుంటే అయితే వెళ్దాం. ఇంకా 1 కిలోమీటరేగా కొంచెం మనకు చూసినట్టు ఉంటుంది మొత్తం ఏరియా అంతా. ఇటు సైడ్ చర్చిలా ఒకటి ఉంది గాయస్, మీకు కనపడుతుందో తెలీదు. ఓ నా ఇంకా ఆఫ్టర్ ఆగట్లేదు గాయస్. దారిలో అయితే జామ్ అనే రెస్టారెంట్ కనపడింది. ఆ రెస్టారెంట్ దగ్గర వచ్చేసరికి మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను, ఆర్డర్ పెట్టాను. టేస్ట్ కొంచెం సో కానీ పర్లేదు, ఏదో ఒకటి ముందు ఆధార. ప్రైస్ వచ్చేసరికి 229 కానీ మన స్టైల్లోనే ఉంది. ఇప్పుడు బోర్డు కనబడుతుందా, స్ట్రైట్కి వెళ్తే సన్సెట్, లెఫ్ట్కి వెళ్తేనేమో అమ్మన్ టెంపుల్, ఇంకోటి వచ్చేసరికి బోట్ హౌస్. మనం ఫస్ట్ అమ్మన్ టెంపుల్ వైపు వెళ్దాం. టైంకి వచ్చేసరికి 7:45 to 4 o'clock దాకా. టికెట్ వచ్చేసరికి 100 rupees. చాలామంది ఉన్నారు. అవి బిల్ అయితే ఇచ్చారు 100 రూపీస్ని. చూద్దాం ఎలా ఉండేది. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. స్కూల్కి హాలిడేస్ వల్ల అనుకుంటా.
హెవీ అసలు మళ్ళీ అంతపాటి వాళ్ళ మేడే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. చేసుకోవాలి మనం. జర్నీ స్టార్ట్ అయింది. గాయస్ ఇందులో వేసేసామా. వి ఎంటర్డ్ వివేకానంద రాక్ మెమోరియల్ గాయస్. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. సన్ రైజ్ క్యాలెండర్ అంట గైస్. సన్ రైజ్ క్యాలెండర్ దక్షిణం ఉత్తరాయణం. మీకు దీని గురించి ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది వచ్చేసరి టైంది. గైస్ వర్షం పడ్డ వాటర్ వచ్చారు. ఇక్కడ రిజర్వ్ అయితే అయిద్దంట. ఇప్పుడు మనం గ్లాస్ బీచ్ మీద అయితే నడవబోతున్నాం. గైస్ గ్లాస్ బీచ్ ఇక్కడ అంటే తమిళనాడులో ఒక కవి, ఆ కవి పేరు వచ్చేసరికి తిరువయ్యూరు స్టాచ్యూ. పైకి వెళ్ళొచ్చు. ఓ గైస్ ఫుల్ ఉన్నారు. ఫ్యామిలీస్తో వచ్చారు. మంద అస్సలు కంగారు మనుషులు. ఏముంది గైస్ సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఏం ప్లేస్ ఉన్నాయి చూసి. ఇక్కడ లాంగ్లో ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ అనుకుంటా మేబీ కన్యాకుమారిలో కమ్మవారి టెంపుల్ అయితే ఉందని చెప్పారు కొంతమంది. మేబీ ఆ టెంపుల్ అయి ఉండొచ్చు. అది
ఆ టెంపుల్ కాడికి అయితే వెళ్దాం. గైస్ ఉన్నారు, మనం బోటింగ్కి వెళ్ళాం కదా, బోటింగ్కి వెళ్ళిన కాడి నుంచి పక్కనే ఒక కన్యాకుమారి. గాయస్ ఇప్పుడే మనం కన్యాకుమారి అమ్మవారి దర్శనం అయితే పూర్తి చేసుకున్నాము. వచ్చేసరికి 20 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాను. ఎమ్మనే ఒక 10 మినిట్స్లో దర్శనం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం త్రివేణి సంగమానికి, అంటే 3 సముద్రాలు కలిసే చోటకి. చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. మీకు వీలైతే సన్సెట్ చూపిస్తా కదా, ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను సన్సెట్ చూపించడానికి. హే గాయ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం త్రివేణి సంగమం దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ నుంచి సన్సెట్ దానికి అయితే వెళ్దాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్ వచ్చేసరికి 1 కిలోమీటర్ అయితే ఉంది నియర్. మీరు వెళ్దాం బాండి. గాయస్ ఫైనల్గా వచ్చేసాం గాయస్. ఇప్పుడు మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం సన్సెట్ దిగడానికి. ఎందుకంటే మనం కేరళలో ఎంతో ట్రై చేసాం, కానీ కేరళలో కుదరలా. కానీ ఇక్కడ ఇది మాటికి పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. జనాలు మ్యాక్సిమం తక్కువ ఉన్నారు. అందులో గోప్రో ఛార్జింగ్ పెట్టేసేసి వెయిట్ చేస్తాను. కరెక్ట్ చూద్దాం సన్సెట్ వచ్చిద్దా రాదా. హే గాయస్, మార్నింగ్ మీకు సన్సెట్ చూపిద్దాం అనుకున్నాను, కానీ సన్సెట్ వచ్చేసరికి వేరే డైరెక్షన్లో జరుగుతుంది. వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్లో వచ్చేసరికి ఏమో వేరే చోట సన్సెట్ అని చెప్పి ఒక పార్క్ లాగా డిజైన్ చేసి పెట్టారు. నేను ప్రస్తుతం అక్కడే ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది. బీచ్ ఒడ్డున సౌండ్, వెదర్ కూడా చల్లగా, చాలా అంటే చాలా బాగుంది. కానీ మనం సన్సెట్ అనేది మిస్ అయిపోయాం ఈ ట్రిప్లో. ఒక సన్సెట్ కూడా మనం చూడలేదు ప్రాపర్గా. మీకు ఈ ట్రిప్ మొత్తం ఎన్ని డేస్ చేశానంటే, నేను 25th నైట్ స్టార్ట్ అయ్యాను. వాళ్ళు వచ్చేసరికి 1st తారీఖు. మొత్తం 6 డేస్ అయింది. రేపుతో 7 డేస్. మొత్తం 7 డేస్కి 6000 బడ్జెట్ అయింది గైస్. మళ్ళీ నేను ఓన్లీ స్లీపర్లోనే వెళ్తాను. స్లీపర్ దగ్గర 100 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ జర్నీ అదే మాట కన్ఫర్మ్ జనరల్లో వెళ్ళిపోతాను. మీకు ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి లైక్ కొట్టి, రాబోయే వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్, మ్యాక్సిమం మీకు ట్రావెలింగ్ మీద ఇన్ఫర్మేషన్ వీడియోసే మన ఛానల్లో వచ్చింది. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇంకదే చేయండి. సరే ఉంటాను. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ జర్నీలో కలుద్దాం. ఉంటా.